ఈరోజు దేశాలే నాశనమైపోతున్నాయంటే నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తును. గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనం నడుస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఆ గర్విష్టి వాడికి ముందు ఏం నడుస్తుంది? అసూయ, అసహ్యం నడుస్తుంది. సామెతలు 21:24 అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. సామెతలు 29:23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ప్రభు అయిన యేసు అంటాడు, ఎవడు తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడును, ఎవరు హెచ్చింపబడతారో వాడిని వెంటనే తగ్గించి పడేస్తాను. యెషయా 2:11 నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుష్యుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 13:9 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ విధంగా యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును భంగపరచును. యూదావారు ఎవరు? దేవుని బిడ్డలు. యెరూషలేము నివాసులు ఎవరు? దేవుని బిడ్డలు. వారి గర్వాన్నే, అంటే తన బిడ్డల గర్వాన్నే అణిచివేస్తుంటే ఇక శత్రుల గర్వాన్ని అణచడం తప్పనిసరి కదా. ఇర్మియా 13:17 అయినను యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచున్నది. దేవుని యొక్క నేత్రము వలపోయిచు కన్నీరు విడుచుచున్నది. యెషయా 13:11 దుష్టుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి ఆ దేవుడే ఏడవాల్సి వచ్చిందంటే తన బిడ్డలు కూడా గర్విష్ఠులైపోతున్నారు. ఈరోజు అనేక మంది పేదవాళ్ళు గర్విష్ఠులైపోతున్నారు. ధనవంతులు మాత్రం దండాలు పెడుతూ తన గర్వాన్ని తగ్గించుకుంటున్నారు. కానీ అత్యధికమైన మంత్రులు, సామంతులే తగ్గించుకుంటుంటే పేదవాళ్ళు మాత్రం గర్వంతో తమ బ్రతుకును తామే నాశనం చేసుకుంటున్నారు. గర్విష్టి వాడికి కోపం ఎక్కువ వస్తుంది. కోపం ఎక్కువ వస్తే జగడం ఎక్కువ వస్తుంది. జగడం ఎక్కువ వస్తే కత్తి తీస్తాడు, వెంటనే పొడిచి పారేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యెషయా 2:11 నరుల అహంకార దృష్టి తగ్గించబడును, మనుషుల గర్వము అణగదొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. అహంకార దృష్టి తగ్గించబడును. దృష్టి అహంకారంతో గర్వంతో ఉన్నవాడి దృష్టి తగ్గించబడినప్పుడు ఈ కళ్ళజోడు వస్తుంది. దృష్టి తగ్గించబడినప్పుడు, దేవుడు తగ్గించినప్పుడు ఈ చత్వారం వస్తుంది. దృష్టి తగ్గించినప్పుడు, ఆ గర్వంతో ఉన్నప్పుడు జుట్టంతా ఊడిపోతుంది. దృష్టి ఆ గర్వంతో ఉన్నప్పుడు రోగాలు వస్తాయి. ఈరోజు అనేక మందికి ఏ రోగం లేదు, బయటికి వెళ్ళి టెస్టులు చేపించుకుంటే ఏ రోగం కనపడదు. కానీ వారి గర్వమే వారిలో ఉన్న రోగము అని భక్తుడు సెలవిస్తున్నాడు. అనేక మంది ఇట్టి గర్విష్ఠులైనటువంటి అనేక మంది గర్వించి తొట్టిల్లి పడిపోయినటువంటి, చెడిపోయినటువంటి వారే ఉన్నారు. గర్వంతో ఉన్నటువంటి వాడు పాపం చేస్తాడు, అపహాస్యం చేస్తాడు, నరకానికి పాత్రుడవుతాడు. అనేక మందిని నరకానికి కూడా ఈడ్చుకొని పోతాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గర్విష్ఠుల అహంకార దృష్టి తగ్గించబడును. గర్వానికి ఆ నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. అహంకార దృష్టి తగ్గించబడును అంటే మోషేకి అహంకార దృష్టి లేదు. మోషే 122 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఆయన కంటి చూపు మందగించలేదు, ఆయన చెప్పులు పాతగిలలేదు, ఆయన వస్త్రము ఎంత మాత్రము చినగలేదు, పాతగిలలేదు. ఆయన మహిమలో నడిచాడు. దేవుని మహిమ ఆయన మీద. ఎందుకని? గర్వం లేదు. ఎందుకు గర్వం లేదు? ఆయన ఏం చేశాడు? ఉదయం లేచిన మొదలుకి సాయంత్రం వరకు నా ప్రజలు పాపం చేసి ఉన్నారు, వారి తరపున నేను ప్రాధేయపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నా ప్రజలను క్షమించు. లేదు నీ ప్రజలను శిక్షిస్తాను, చంపేస్తానని దేవుడు అంటే, వారికంటే ముందు నన్ను చంపు ప్రభువా అని త్యాగభరితమైనటువంటి మనస్సు కలిగిన మోషే 120 ఏళ్ళు బతికే వరకు కూడా ఆయన కనుదృష్టి మందము కాలేదు, కనుదృష్టి ఏమాత్రం మందగించలేదు అని రాయబడి ఉంది. ఇట్టి వాక్యం